గులాబీ దళమంతా బతుకమ్మలా నెత్తిన పెట్టుకున్న కవితమ్మ పొలిటికల్ సిరీస్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకవైపేమో లెటర్ లీక్, ఇంకొక వైపు చిట్చా టాక్ తో థ్రిల్లర్ తో కూడిన ఒక పొలిటికల్ డ్రామా నడుస్తోంది. కవిత ఎపిసోడ్ లో కుటుంబ విభేదాలు, నాయకత్వ అంశాల్ని పక్కన పెట్టేస్తే సెకండ్ టార్గెట్ కమలం పార్టీనే చేసినట్లు కనిపిస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర జరుగుతోంది. డే 1 నుంచి దరివేస్తూనే ఉన్నారు కవిత. మరి విలీనం వ్యవహారాన్ని కమలం పార్టీ ఏ విధంగా చూస్తుంది? కారు పార్టీ ఏమంటుంది? అన్నీ గమనిస్తున్న హస్తం పార్టీ రియాక్షన్ ఏంటి చూద్దాం. కారు పార్టీలో కవిత కల్లోలం ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. పార్టీలో పరిస్థితులు బాలేవంటూ అధినేత కేసీఆర్ కు లేఖ రాసి సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ కవిత చిట్చాట్ల పేరుతో పొలిటికల్ సెన్సేషన్ గా మారిపోయారు. రోజు రోజుకు డోస్ పెంచుతూ తెలంగాణ ప్రజలకు పక్కా పొలిటికల్ థ్రిల్లర్ చూపిస్తున్నారు. ఆమె లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేసిన కమలం పార్టీపై మరోమారు కన్నెర్ర చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర అంటూ నెక్స్ట్ లెవెల్ కమెంట్ చేయడం ఇప్పుడు రాజకీయ రచ్చలేపుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని బాగుపడిన పార్టీలు చరిత్రలో లేవన్నారు కవిత. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామంటే అస్సలు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు ఆమె. బీజేపీ వైపు బీఆర్ఎస్ అస్సలు చూడదంటున్నారు. తనకంటూ ప్రత్యేకంగా అజెండా ఏమీ లేవంటున్న ఆమె పార్టీని కాపాడుకోవడమే తన ఎజెండా అన్నారు. ఈ లేటెస్ట్ చిట్చాటే ఇప్పుడు రచ్చలేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేశాయని మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. గులాబీ కమలం పార్టీ రెండూ ఒకటేనని, ఆ రెండు పార్టీలు ఢిల్లీలో ఫ్రెండ్స్ అన్న విషయం కవిత కమెంట్స్ తో మరోసారి క్లారిటీ వచ్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆడించేవారు వారే, ఆడేవారు వారే అంటూ ఆయన కూడా చిట్చాట్లోనే రియాక్ట్ అయ్యారు. అటు కవిత ఇటు కాంగ్రెస్ నేతల కమెంట్స్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు కాషాయ పార్టీ నేతలు. ఏం మాట్లాడుతున్నారు? ఎవరికి కావాలి పొత్తు? ఎందుకోసం విలీనం అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫుల్ సీరియస్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను ఆపేందుకే కుట్రలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు ఆయన. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదు, అసలు బీఆర్ఎస్ తో తమకు అవసరమే లేదన్నారు ఆయన. పొత్తులు మీరే పెట్టుకుంటారు, విలీనాలు మీరే చేసుకుంటారు, మీరే ప్రకటనలు చేసుకుంటారు, మీరే ఆలింగనాలు చేసుకుంటారు. పోనీ ఎన్నడైనా బీజేపీ తోటి మీకు మాకు ఏమైనా పొత్తుందా? ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుగుతున్న బీజేపీని ఇచ్చేసేందుకు చెత్త పంచాయతీలు, చెత్త స్టోరీలు తప్ప ఏముందన్న అందులో? ఎవరు అడిగారు నేను విలీనానికి? ఎవరు అడిగారు నేను పొత్తు పెట్టుకోమని? నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? మొత్తంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర జరుగుతుందన్న కవిత కమెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మూడు పార్టీల మధ్య డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. మరి కవిత ఇంకెలాంటి కమెంట్స్ చేస్తారో, ఈ విలీనం వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.